ఖచ్చితంగా ఈ దెబ్బతో నన్ను స్టేట్ నేను ఒక్కడికి కూడా ఫోటో ఇచ్చింది లేదు. బస్సు 10 లక్షలు కేసు రాసిన బస్సు దొంగ బస్సు పట్టుకొని కేసు రాసిన ఫోటోలు అడిగి ఇచ్చేవాళ్ళు కదా, నా పేరు రాసేవాళ్ళు కానీ ఫోటో ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా ఈ దెబ్బతో నన్ను స్టేట్ నేను ఒక్కడికి కూడా ఫోటో ఇచ్చింది లేదు. బస్సు 10 లక్షలు కేసు రాసిన బస్సు దొంగ బస్సు పట్టుకొని కేసు రాసిన ఫోటోలు అడిగి ఇచ్చేవాళ్ళు కదా, నా పేరు రాసేవాళ్ళు కానీ ఫోటో ఇచ్చేవాళ్ళు. నేను చెప్పాను కదా పత్తిత్ రెడ్డి అని, చింతపండు పత్తిత్ రెడ్డి. ఈయన అంటే ఇప్పుడు ఇలాంటి ఆర్టిస్టుల గురించి కూడా చెప్పాలి ప్రజలకి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు దాకా వీళ్ళు వైసీపీలో చూడలేదు కదా, వీళ్ళు వైసీపీకి సంబంధం లేదేమో, అరే ఎవడో సామాన్యుడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు చూడండి అని ఆశ్చర్యపోయే మా జూపుడు ప్రభాకర్ లాంటి అమాయకులు ఎంతమంది ఉంటారు. వాళ్ళందరి కోసం మనం ఖచ్చితంగా చెప్పాల్సిందేనండి, వీళ్ళందరినీ పరిచయం చేయాలి. అయితే ఈ చింతపండు పత్తిత్ రెడ్డి ఏమంటాడంటే కారు యాక్సిడెంట్ గురించి ఈ సైంటిస్టు ఒక గొప్ప థియరీ కనిపెట్టాడు. సింగయ్య గారు యాక్సిడెంట్ జరిగింది కదండి, దాన్ని ఎలా దారి తప్పించాలంటానికి అంటే కొంతమంది సామాన్యులు ఏం చేస్తారంటే అండి, ఇతను ఎవరో కొత్త వాళ్ళలో ఉన్నాడు, ఏ పార్టీకి సంబంధం లేదేమో, ఏదో చెప్తున్నాడు అని వింటారు. విన్నప్పుడు వీళ్ళు చెప్పే అర్ధసత్యం మోస్ట్ డేంజరస్ అండి. మొత్తం అబద్ధం చెప్పిన పర్లే, మొత్తం నిజం చెప్పిన పర్లేదు. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే సగం నిజం చెప్పి మిగతాది సగం వీళ్ళకి అనుకూలమైన అబద్ధం చెప్తారు. అది చాలా డేంజర్. అది ఐప్యాక్లో ఉన్న గొప్ప స్ట్రాటజీ అది, ఈ అర్ధసత్యం అనేది. దాన్ని ఎప్పటికప్పుడు మన ప్రజలకు తెలియజేయాలండి. హలో అందరికీ నమస్కారం. జగన్ అన్న కొత్త కారు వచ్చింది, వితిన్ 24 hours కొత్త కారు తీసుకొని వచ్చారు అని సోషల్ మీడియాలో చూశాను. చాలా వైరల్ కూడా అయింది. దాని గురించే మాట్లాడదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అండ్ ఆల్సో మొన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని కీలక విషయాలు నాకు తెలిసాయి. ఎవరు చెప్పారు అన్న విషయాన్ని నేను ప్రస్తావించలేను, కానీ చాలా చాలా కీలక. ఎవరు చెప్పారు చెప్పడట, ఎందుకంటే ఎప్పుడు దొంగ బతికే. ఎవరైనా వాళ్ళకు నిజం చెప్పాలనుకున్నాడు అనుకోండి, అక్కడ నిజం ఉంది, ఆధారం ఉంది, ఇదిగో పలానా వ్యక్తి ఇలా చెప్పాడు, ఇదిగో దీని ఆధారం, ఇలా చెప్తారు. కానీ నేను ఒక విషయం చెప్తాను, కానీ ఎవరు చెప్పాడో చెప్పను. నేను ఒక పాయింట్ చూపిస్తాను, అది ఎవరో దాని వెనకాల ఉన్నది ఎవరో చెప్పను. ఏంటి ఈ డ్రామాలు ఏంటి, ఈ దొంగ డ్రామాలు దొంగ నాటకాలే కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11 కూర్చోబెట్టి అయినా ఇంకా సిగ్గు లేకుండా ఏటి ప్రచారాలు. విషయం తెలిసి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల్లో కొత్త కారు తెచ్చారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ అది ఉన్న కారే అండి, కొత్త కారేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజులో ఆర్డర్ ఇచ్చి తెచ్చిందైతే కాదు. అండ్ ఆల్సో ఏ కార్ అంటే ఆ కారులో వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. వారు బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలి. సో అది బుల్లెట్ ప్రూఫ్ కారు, అది జగన్మోహన్ రెడ్డి గారి కారే, అది వారి దగ్గర ఉన్న కారే. సో అది కొత్త కారు, కొత్తగా వచ్చింది, 24 hours లో తీసుకొని వస్తాము. అదంతా కూడా అఫ్ కోర్స్ మన యంగ్స్టర్. ఆ కొత్త కారుని ప్రచారం చేసింది ఎవరైనా వైసీపీ వాళ్ళే. ఎందుకు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఇదిగో ఈ కారు కూటమి గవర్నమెంట్ సీజ్ చేసింది కదా, మా వాడు వెంటనే కొత్త కారు తెచ్చాడు చూసుకోండి అని మొత్తం వైసీపీ అన్ని ప్లాట్ఫామ్స్ మీద వస్తుంది. అయితే దాన్ని ఈ పత్తిత్ రెడ్డి ఎందుకు ఖండిస్తున్నాడు? సడన్గా వచ్చి అభిప్రాయం ఏం కొత్త కారు కాదు, మందేది, మా దగ్గర ఉన్నదే, మా వాళ్ళు ఏదో ఉత్సాహంతో చెప్తున్నాడు తప్ప కొత్త కారు కాదు అని అంత ఖండించాల్సిన అవసరం. నిజంగా అంత నిజాయితీ పరులు, నిజంగా అంత నిజాయితీ పరులండి, ఎందుకు ఖండిస్తున్నాడో చెప్తాను రండి. సో అది కొత్త కారు, కొత్తగా వచ్చింది, 24 hours లో తీసుకొని వస్తాము. అదంతా కూడా అఫ్ కోర్స్ మన యంగ్స్టర్స్ వాళ్ళ ఉత్సాహంలో చూసారా కొత్త కారు వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారి కారు అంటే ఎన్ని రోజుల కింద ఉన్నారు మనకు తెలియదు, కానీ ఆల్రెడీ ఉన్న కారు. కొత్తదంటే మేబీ ఒక 1 month బ్యాక్ ఉన్నారు, 2 నెలల ముందు కన్నారు, 3 నెలల ముందు ఉన్నారు, నాకు తెలియదు, కానీ ఉన్న కారే. ఈ 24 గంటల్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చింది కాదు. ఎందుకంటే ఇప్పుడు కొన్నదైతే కాదు, ఓ నెల 2 నెలలు 3 నెలలు టైం ఫ్రేమ్ కూడా చెప్తున్నాడు. దానికి ఒక బలమైన కారణం ఉందండి. ఎందుకంటే ఇది ఐప్యాక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. అంటే పత్తిత్ రెడ్డి గారు మీరు అర్జెంట్గా చెప్పండి, మన వైసీపీ కుర్రాళ్ళందరూ కూడా కొత్త కారు అన్నారు, వాళ్ళు కొత్త కారు అన్నారంటే ఇప్పుడు మన తలపోటు అయిపోతుంది మనకి, కాబట్టి దీన్ని ఇలా ఖండించండి మీరు. వచ్చింది మనోడు యాజ్ ఇట్ ఈజ్ దాన్ని ముందు తీసుకెళ్తున్నాడు. ఒక కార్కి ఆ బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ అమర్చాలంటే ఆర్డర్ ఇచ్చి 24 గంటలు అమర్చి తీసుకొని వచ్చేంత అవకాశం అయితే ఉండదు. అది ఆల్రెడీ అన్న కారు, అన్న ఇంటి దగ్గర ఉన్న కారే అది. ఇక రెండోది మొన్న జరిగిన అది ఇప్పుడు ఎందుకు ఖండించాడు చెప్పమంటారా? ఒకవేళ నిజంగా అది కొత్త కారు ఇమీడియట్గా ఇప్పుడు వచ్చిందంటే వెంటనే ఒక రోజులో అయితే బుల్లెట్ ప్రూఫ్ కారు రాదు. కానీ ఒకవేళ అది నిజంగా ఇప్పుడు తెప్పించిన కారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ రోజున అతన్ని ఎవరినైతే సింగయ్య గారిని తొక్కించేశారో ఆ కారుతోటి, జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ గారు తొక్కించిన రోజే ఫిక్స్ అయి ఉంటారు. అరే తొక్కించాం కాబట్టి ఖచ్చితంగా ఈ కార్ని సీజ్ చేస్తారు, అర్జెంట్గా ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేయండి అని ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తే కనుక ఆల్రెడీ ఆ ముందు కారు పోతుందని వీళ్ళకి ముందే తెలుసు, జగన్ గారికి ముందే తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో కారు ఆర్డర్ ఇచ్చారని ప్రజలందరికీ ఎక్కడైతే అర్థమైపోద్దని
అబ్బే అది కాదు, కొత్త కారు కాదు, ఇది ఇప్పుడు కొన్నది కాదు, ఇప్పుడు కానీ తెప్పించారనుకున్నారా? లేదా సంగేని తొక్కేసిన వెంటనే ఈ కారు ఎలాగ పోలీసులు సీజ్ చేస్తారు కాబట్టి ఇంకో కారు అర్జెంట్ కొన్నారనుకున్నారా? కాదు కాదు కాదు, అసలు కాదు. అడి అమ్మ, అంటే ఇలా స్ట్రాటజీలు అంత లోతుకుంటే ఆలోచించండి. కొత్త కారు అని ప్రచారం చేసేది ఎవరు? వైసీపీ వాళ్ళే. వైసీపీ యంగ్స్టర్స్ మన పిల్లకాయలు అంటున్నాడు. అది కొత్త కారు కాదని చెప్పేవాడు ఎవడు? మళ్ళీ వైసీపీ ఐపాక్ టీము. వీళ్ళు డ్రామాలు ఎంత లోతుగా చేస్తున్నారు. ఇది ఇంకా ఎలక్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ ఉంటే పోనీ వీళ్ళు డ్రామాలు చేస్తారంటే అర్థం ఉందండి. ఎలక్షన్ లేకుండా ఇటుకిటుకు పేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పనికిమాలను కట్టడాన్ని, ఈ అబద్ధాలతో కట్టడాన్ని మనం ఎప్పటికప్పుడు కోల్చాలి. కార్ యాక్సిడెంట్ ఆ తర్వాత అంటే ఆ మనిషికి జరిగిన కార్ యాక్సిడెంట్, ఆ మనిషికి ఏదో కారు గుద్దిందని చెప్పేసి ఫస్ట్ వార్త వచ్చింది. అది దేవినేని అవినాష్ గారి కారు, లేకపోతే వాళ్ళ కాన్వాయ్లో వచ్చిన కారు అన్నది వచ్చింది. తర్వాత ఎన్ని ట్విస్టులు తీసుకుందో మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కార్ కిందే ఒక వ్యక్తి పడ్డారు అన్నట్లు ఒక వీడియో రావడము. అది ఒరిజినల్లా కాదా కూడా అర్థం కాకుండా అదేదో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందన్నారు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సరే, అవన్నీ పోలీసులు చూసుకుంటారు కాబట్టి నేను ఆ వీడియో డ్యూరేషన్ గట్టిగా ఉంటే 10 సెకండ్ల నుంచి 15 సెకండ్లు ఉంది. జస్ట్ ఇలా కారు కింద అతను నలిగిపోతున్నది చూపించాడు, అలా కారు చూపించి అలాగా జగన్ చూపించారు అంతే. దాన్ని ఇంక ఎడిట్ చేయడానికి, కట్ చేయడానికి, యాడ్ చేయడానికి కూడా సమయం లేదు దానికి. చాలా చిన్న వీడియో అది, కానీ అది ఫోరెన్సిక్కి పంపించాలి. అది ఎడిటింగ్ వీడియో, అది మార్పింగ్ వీడియో అని అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగా? అప్పుడు గోరెంట్ల మాధవ్ చూడండి, ఆ వీడియో నాది కాదు, అది ఎవరు పంపించారో తెలియదు, దాన్ని ఫోరెన్సిక్కి పంపించాం, ఫోరెన్సిక్ నుంచి వస్తే తప్ప మేము చెప్పలేమన్నారు అప్పుడు జగన్ గారే. మరి ఫోరెన్సిక్కి పంపించాలంటే ఏం చేయాలట? అది ఏ మొబైల్తో రికార్డ్ చేశారో ఆ వీడియో పంపించాలట. అది ఫార్వర్డ్ చేసిన వీడియో పంపితే కుదరదట. మళ్ళీ అప్పుడు చెప్పారు ఆల్రెడీ కొత్త కథలు చెప్తారండి వీళ్ళు. కథలు ఏపీ ప్రజలు ఎవరు నమ్మరనే విషయం వీళ్ళకి తెలియట్లేదు. ఇంకా ఇప్పుడు ఒక 5 నిమిషాల వీడియో ఉంది, మధ్యలో ఎక్కడ యాడ్ చేశారంటే అర్థం ఉంది. లేదా ఓ 3 నిమిషాల వీడియో ఉంది, మధ్యలో కట్ చేసి ఎక్కడో యాడ్ చేశారంటే ఏమైనా చెప్పొచ్చు. అది క్లియర్గా ఉంది ఫ్రేము, ఎక్కడా కూడా ఫ్రేము జస్ట్ ఇలా కన్ను రెప్పేసినట్టు కూడా లేదు. నలిగిపోతున్నది ఇలా పైకి లేపడంతే. అక్కడ జగన్ గారు అభివాదం చేస్తున్నారు. మరి దాన్ని కూడా ఫేక్ అంటే, ఇప్పుడు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఏమన్నా తప్పులు వచ్చాయని మనం తప్పు పట్టుకున్నాం అనుకోండి, దీన్ని కూడా ఫేక్ వీడియో అంటారు. ఇది కూడా అబ్బాయి అది మార్పింగ్ మేము మాట్లాడలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసి తెలుగుదేశం వాళ్ళే నా ఛానల్లోకి తెచ్చి పోస్ట్ చేశారు, నా అకౌంట్ హ్యాక్ చేస్తారని చెప్తారు. మరి ఏం అబద్ధాలు రా నాయన, ఎంతకు దిగజారిపోయారు, ఎంతకు తెగించారా? దాని గురించి మాట్లాడు. కానీ నాకు వచ్చిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం, అంటే ఇంకా పేర్లు అయితే చెప్పలేనండి, చాలా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఏంటంటే, ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు డోర్ ఓపెన్ చేసి ప్రజలకు అభివాదం చేస్తుంటే అప్పుడు కారు డ్రైవర్ ఎంత స్పీడ్తో వెళ్తారంటే 5 నుంచి 7 కిలోమీటర్ల స్పీడ్, అంటే గంటకు 5 నుంచి 7 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తారు. అంటే మామూలుగా మనుషులు వాకింగ్ చేస్తే, బ్రిస్క్ వాకింగ్ కూడా కాదు, మామూలుగా వాక్ చేసిన గంటకు 6 కిలోమీటర్లు వాక్ చేయగలుగుతారు. ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్ళి థ్రెడ్మిల్ మీద వాక్ చేస్తుంటారు. 6 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే ప్రతి 10 నిమిషాలకి 1 కిలోమీటర్ వాక్ చేస్తారు, స్లోగా వాక్ చేసిన. సో ఆ కారు ఎంత స్పీడ్లో వెళ్తూ ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయట నిలబడ్డారు కాబట్టి కారు డోర్ దగ్గర నేను చెప్తున్నాను, 5 నుంచి 7 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళగలదు. అంతకంటే స్పీడ్ వెళ్ళే ఆస్కారం ఉండదు ఆ రష్లో. దీన్ని కూడా ఇది 3వ తరగతి పిల్లడు చెప్తాడు. దీన్ని సైంటిస్ట్ కనిపెట్టింది ఏముంది నాకు అర్థం కాలేదు. పతిత్ రెడ్డి ఇప్పుడు ఆ పాయింట్లో ఆ కింద నలిగిపోయింది సంగే కాదని ఎలా ప్రూవ్ చేయగలుగుతావు నువ్వు? పోలీసు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటూ, ఇక రెండవది చాలా మంది మీద కేసు పెట్టారు. నాకు తెలిసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు. ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పైన కేసు పెట్టలేదన్నది మనకు తెలిసింది. ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు, బట్ ఇక్కడ నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పైన కేసు పెట్టలేదు, డ్రైవర్ పైన పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టారు, వెనకాల కూర్చున్న వైవి సుబ్బారెడ్డి గారి పైన, పేర్ని నాని గారి పైన, విడుదల రెడ్డి గారి పైన పెట్టారు. ఇంకా వెనక రోలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ కేఎన్ఆర్ గారి పైన కేసు పెట్టారు. కానీ చీఫ్ సెక్యూరిటీ వీళ్ళందరి మీద కేసు పెట్టడానికి ఒక కారణం ఉందని చాలా మంది అమాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళి గుద్దేశాడు, లోపల పాసింజర్లు ఉంటారు, కేసు డ్రైవర్ మీద పెడతారు తప్ప పాసింజర్ల మీద పెట్టారు కదా. జగన్ గారి మీద ఇంకొకరి మీద ఎందుకు కేసులు పెట్టారు అనేది వీళ్ళు ప్రచారం చేసే అర్ధ సత్యం. అందులో సగం సత్యం ఉంది, సగం అబద్ధం ఉంది. ఏంటి ఇంతకీ విషయం ఏంటి? నిజమే ఆ మాట అయితే. ఒక కారులో 10 మంది వెళ్తున్నారండి, ఎవరైతే డ్రైవ్ చేశారో యాక్సిడెంట్ అయితే డ్రైవ్ చేసిన వాడికి శిక్ష పడాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, బాబు నువ్వు వెళ్ళొద్దు, ఎంతమందితో వెళ్ళొద్దు, ఇన్నాటికి పర్మిషన్ లేదు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పరామర్శగా ఇంతకన్నా మించి వెళ్ళొద్దు అని చెప్తే, కావాలని ఇంటెన్షనల్గా 6000 మందిని తీసుకెళ్ళడం వల్ల ఆ తోపులాట్లో పాపం సెంగాయి వచ్చి ఆ కారులో పడిపోవటం, ఇంతమంది జనంలో చూసుకోకుండా ఈ డ్రైవర్ తొక్కించేయడం, దీని అంతటికీ మూల కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే.